వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఫ్రెండ్స్, మనకి యాపిల్ తినాలంటే అలాగే మనం కడిగేసుకొని పైన తొక్క తీయకుండానే యాపిల్ తింటూ ఉంటాం కదా. చాలా వరకు ఇప్పుడైతే మనకి ఎక్కువ కెమికల్స్ వేసేసి ఫ్రూట్స్ అయితే పండిస్తున్నారు. సో అలా మనము కెమికల్స్ మన బాడీలోకి వెళ్ళకూడదు అనుకుంటే ఇలాంటి హ్యాండ్ ప్రెస్సింగ్ మిషన్ అయితే మనకైతే దొరుకుతుంది. సో చూడండి, ఇలా యాపిల్ పెట్టేసి వెనక సైడ్ ఒక హ్యాండిల్ ఉంది కదా, హ్యాండిల్తో మనం గట్టిగా తిప్పేసామనుకోండి, ఫ్రంట్ సైడ్ ఒక వైట్ ఉంది కదా, దానికి బ్లేడ్ అయితే ఉంటుంది. సో దాని నుంచి మనకి ఇలా తొక్క అయితే మొత్తం అయితే కంప్లీట్గా అయితే వెళ్ళిపోతుంది. ఇలా తీసిన తర్వాత కనుక మనము ఇలా యాపిల్ కట్టర్తో కట్ చేసుకొని తినడం వల్ల ఏంటంటే మనకి ఎలాంటి కెమికల్ లోపలికి వెళ్ళదు. ఇంకా సీడ్స్ మిడిల్లో ఉంటుంది కాబట్టి సీడ్స్ కూడా సపరేట్ అయితే అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి, ఈ స్టాండ్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంది. ఇది 2-in-1గా యూజ్ చేసుకోవచ్చు. వన్ సైడ్ వచ్చేసి మనకి డ్రాస్ అయితే ఉంటాయి చూడండి, ఇలా మనకి వన్ సైడ్ ఓపెన్ చేసుకోవడానికి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా క్లోజ్ ఉండేసి జస్ట్ మనకి ఒక బాక్స్ అయితే ఉంటుంది, దాంట్లో మనం ఏదైనా వేసుకోవచ్చు. ఇలా మనకు డ్రాలాగా ఉన్న దాంట్లో కోక్స్ కానీ, ఇంకా బిస్కెట్స్ కానీ, స్నాక్స్ కానీ, టిష్యూ పేపర్స్ కానీ, గ్లాసెస్ కానీ ఏవైనా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే ఈ స్టాండ్ అయితే చాలా చాలా యూస్ అనిపించింది. మనకి హ్యాండిల్ కాడ చిన్న కలర్స్ తోటి ఉన్నాయి కదా హ్యాండిల్స్, బయటకు గుంజడానికి. సో డిఫరెంట్గా ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఓపెన్ ఉండడం వల్ల గ్లాసెస్ కానీ, ఇంకా కూల్ డ్రింక్స్ కానీ, జ్యూసెస్ కానీ పెట్టుకోవడానికి అయితే చాలా చాలా బాగుంటుంది. కింద టైర్స్కి కూడా మనకి లాక్ సిస్టమ్ ఉంటుంది. టైర్స్కి ఇలా లాక్ చేయడం వల్ల ఏంటంటే మనం ఏ ప్లేస్లో పెట్టామో ఆ ప్లేస్లోనే ఉంటుంది, అటు నుండి జరగకుండా ఉంటుంది. కాబట్టి ఈ స్టాండ్ చాలా యూజ్ అవుతుంది హాల్కి కానీ, కిచెన్కి కానీ, బెడ్రూమ్కి అయినా. నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి, ఈ బాక్సెస్ జస్ట్ స్టిక్కర్ అయితే తీయాలి. బ్యాక్ సైడ్ మనకు బ్లాక్ కనిపిస్తుంది కదా, అక్కడ ఒక స్టిక్కర్ అయితే ఉంటుంది. ఇలా స్టిక్కర్ తీసిన తర్వాత కబోర్డ్స్ ఉంటాయి కదా, కబోర్డ్లో గట్టిగా పెట్టేసేయండి. గట్టిగా పెట్టేసిన తర్వాత అది ఇంకా మనకి బయటకి లాగిన ఆ స్టిక్కర్ ఉన్నది బ్లాక్ కలర్ అయితే మనకి రాదు. ఇలా డ్రా అనేది మనకైతే బయటకి అయితే వచ్చేస్తుంది. డ్రాలో మనం అన్నీ ఇలా ఫిల్ చేసేసుకొని కబోర్డ్లో కనుక మనం పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా అయితే ఉంటుంది. అండ్ దీంట్లో కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా ఇప్పుడైతే మనకి ఆన్లైన్లో చాలా వరకు ట్రెండింగ్ అయితే అవుతున్నాయి. అండ్ చూడండి, ఇలా మనం లాగినప్పుడు కూడా గట్టిగా అయితే రాకుండా స్మూత్గా అయితే మనకైతే రొటేట్ అవుతుంది. అండ్ కింద ఒక ప్లేట్ కూడా ఉంటుంది. మనం ఏవైనా కప్స్, బౌల్స్ పెట్టినప్పుడు ఇట్లా మనం కడిగి పెడతాం కదా, అందులో వాటర్ ఏదైనా ఎక్స్ట్రా వాటర్ ఉందనుకోండి, ఆ వాటర్ అంతా కింద ప్లేట్ అయితే ఉంది కదా, ఆ ప్లేట్లో అయితే పడిపోతుంది. మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. మనం వాటర్ అంతా తీసేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ సోప్ బాక్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. మధ్యలో వచ్చేసి స్పాంజ్ అయితే పెట్టుకోవాలి, పైన సోప్ పెట్టుకోవాలి. దీనికి ఒక చిన్న క్లిప్ వస్తుంది, ఇలా వాల్కి పెట్టేసుకోవచ్చు, టైల్స్కి పెట్టేసుకున్న తర్వాత మనం మొహం కడుక్కున్న, చేతులు కడుక్కున్న ఏంటంటే సోప్కి వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అనేది కింద మనకి స్పాంజ్లో పడిపోతుంది. డైరెక్ట్ మళ్ళీ వేరే లిక్విడ్ వేయాల్సిన అవసరం లేదు. మనం కిచెన్ కానీ అంటే సింక్ కానీ, ఇంకా మనకు మిర్రర్ కానీ క్లీన్ చేసుకోవడానికి ఈ స్పాంజ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి, ఈ బాక్స్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంది చూడండి. ఇది రొటేట్ కూడా అవుతుంది, అంటే కింద మనకి టైర్స్ ఉంటాయి చిన్నవి. సో ఇది మనం కిచెన్లో కనుక పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు మసాలాలు ఎక్కువగా స్టోర్ చేసుకొని పెట్టుకుంటాం. చాలామంది మసాలాలు తినేవాళ్ళు, ఇంకా ఫాస్ట్ ఫుడ్ ఇలా చేసుకునే వాళ్ళకి ఇలాంటి బాక్స్ అయితే చాలా వరకు యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. అండ్ ఒక్కొక్క బాక్స్ కింద వచ్చేసి మనకి 6 బాక్స్ ఉంటాయి. పైన ఇలా మనం వెనిగర్, సోయా సాస్, రెడ్ చిల్లీస్ ఇలా ఉంటాయి కదా, ఆ బాటిల్స్ అన్నీ మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి, బెడ్ విషయానికి వచ్చేస్తే మనం బెడ్షీట్ వేయకుండా బెడ్ కింద మనము ఇప్పుడు మనం మంచం పైన బెడ్ వేస్తాం కదా, అది కదలకుండా ఉండాలి అని అంటే ఇలాంటి చిన్న క్లిప్స్ అయితే దొరుకుతాయి. వీటిని తీసుకొని మనం మంచానికి అయితే ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇది ఈక్వల్గా ఉంటుంది, బయట పడడం అలాంటిది అయితే ఉండదు. సో చాలా యూజ్ అవుతుంది, ఇది మంచానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. స్మాల్ గ్రైండర్ విషయానికి వస్తే మాత్రం మనం ఏదైనా కొంచెం పౌడర్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం పెద్ద గ్రైండర్లో వేసుకొని మిక్సీలో వేసుకున్నప్పుడు సగం దాంట్లోనే ఉంటుంది, ఇంకా స్మూత్ పేస్ట్ పౌడర్ కూడా అవ్వదు కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి స్మాల్ గ్రైండర్ అయితే దొరుకుతుంది, చాలా చాలా యూజ్ ఉంటుంది. జస్ట్ మనకి 2-3 స్పూన్స్ కూడా పౌడర్ కావాలనుకుంటే ఈజీగా చేసుకోవడానికి స్మాల్ గ్రైండర్ అయితే చాలా యూజ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోల్డింగ్ బాస్కెట్ అయితే చూడండి, దీనికి కూడా చూడడానికి చిన్నగా ఉంది, దీనికి కింద టైర్స్ కూడా ఉన్నాయి చూడండి, మళ్ళీ హోల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇందులో మనము బాత్రూంలో పెట్టేసామనుకోండి, బట్టలు వేసేసుకోవచ్చు. అలాగే హాల్లో గిట్ట పెట్టుకున్నాం అనుకోండి, ఏమైనా టాయ్స్ కానీ ఇలా ఏవైనా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా కింద మనకు
టైర్స్కి లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది. పైన పట్టుకోవడానికి కూడా మనకి హ్యాండిల్ ఉంటుంది చూడండి. సైడ్కి ఇలా హ్యాండిల్ ఉండడం వల్ల మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా అయితే జరిపేసుకోవచ్చు. ఇలాంటివి మన ఇంటికి ఖచ్చితంగా అవసరమయ్యే ఉంటాయి కదా. సో చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకొని కూడా పెట్టేసుకోవచ్చు. ఇంకా కిచెన్ విషయానికి వస్తే మనం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ చాలా వరకు ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం. అలా కాకుండా ఇలాంటి రొటేటింగ్ ర్యాక్లో కనుక మనం పెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఇది మనకి వైట్ అండ్ బ్లాక్ 2 కలర్స్ అయితే ఇక్కడైతే మనం చూస్తున్నాం కదా. చాలా డిఫరెంట్ అయితే ఉంది. ఇందులో క్రీమ్ కూడా ఉంది. ఇందులో మీకు 3 కలర్స్ అయితే మీకు చూపించాను. ఒకదానికి ఒక ర్యాక్కి మనకి 5 బాక్సెస్ అయితే వస్తాయి. అండ్ ఇలా మనకు రొటేట్ కూడా అవుతాయి. వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇందులో ఈ ర్యాక్లో కనుక పెట్టుకుంటే 1 వీక్ వరకు అయితే 10 డేస్ 1 వీక్ వరకు అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా ఫ్రిడ్జ్తో పని లేదు. ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి 1 వీక్ వరకు అయితే వాటర్లో వచ్చేసి పాడైపోతూ ఉంటాయి. ఇవి చూడండి, జస్ట్ మనకి సిలికాన్ స్పూన్స్ చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ కింద వేసినా కానీ మనకి స్ట్రేట్గానే నిల్చుంటుంది. అండ్ పడిపోవడం అలాంటిది అయితే అస్సలు అయితే లేదు. అండ్ ఇందులో పింక్ అండ్ బ్లూ కలర్స్ అయితే చూస్తున్నారు కదా. ఇప్పుడు మనము చెక్క స్పూన్తో కనుక యూజ్ చేసుకుంటే దానికి రైస్ కానీ కర్రీ కానీ అలాగే ఉండిపోయి ఫంగస్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది. సో అలా కాకుండా ఇలాంటి సిలికాన్ స్పూన్స్ కనుక యూజ్ చేసుకుంటే రైస్ అనేది మనకి స్పూన్కి ఒక్క మెతుకుడంగా అంటకుండా నీట్గా ఉంటుంది. అండ్ సిలికాన్తో యూజ్ చేయడం హెల్త్కి ప్రాబ్లం అవుతుందేమో అని మనం చాలా వరకు అనుకుంటూ ఉంటాం కదా. లేదు, బ్రాండెడ్ ఉన్న సిలికాన్ కనుక యూజ్ చేసుకుంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి అస్సలు అయితే రావు. నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి, ఈ బాక్సెస్ అనేటివి చాలా డిఫరెంట్గా ఉంది కదా. సో ఇది మనకు ఒక మంచి ఫ్లవర్ కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక మనకు షిప్ కూడా కనిపిస్తుంది కదా. సో ఇది ఓపెన్ చేశాక ఒక కోంబ్ అయితే వచ్చేసింది. చాలా డిఫరెంట్గా ఉంది. మనం ఎక్కడికైనా టూర్స్ ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు లేదా కాలేజీ స్కూల్స్గా ఇంకా ఇట్లా వెళ్ళినప్పుడు కూడా యూజ్ చేసుకోవడానికి ఈ కోంబ్ అయితే నాకైతే యూస్ఫుల్ అనిపించింది. మీకు కూడా యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. అండ్ ఇక ఈ హోల్డర్ అయితే చూడండి, ఈ హోల్డర్కి వచ్చేసి మనకి 10 హోల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఒక్కదానికే మనము మల్టీ హ్యాంగర్స్ అయితే పెట్టుకొని ఇలా కబోర్డ్లో కనుక పెట్టుకున్నాం అనుకోండి, తక్కువ ప్లేస్లో ఎక్కువ బట్టలు పెట్టుకోవడానికి అయితే చాలా చాలా యూజ్ ఉంటుంది. ఇది రొటేట్ కూడా అవుతుంది అటు ఇటు. మనం ఎంత రఫ్గా యూజ్ చేసినా కానీ పాడవడం అలాంటిది అయితే ఉండదు. ఒక్కొక్కలాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ చాలా సింపుల్గా అండ్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి పెట్టుకోవడానికి కూడా తీసి పెట్టేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఈ స్టిక్కర్ అయితే మనకు ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నెట్ లాగా అయితే కనిపిస్తుంది చూడండి. మస్కిటో నెట్ ఎక్కడైనా డ్యామేజ్ అయ్యి ఉందనుకోండి, ఇలాంటి స్టిక్కర్ కనుక వేసామనుకోండి చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇంకా బాటిల్స్ కానీ హ్యాండ్ వాష్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా బాటిల్స్. సో వాటన్నిటిని కూడా మనం ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా ఫోటో ఫ్రేమ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఈ స్టిక్కర్ వేయడం వల్ల వాల్ కూడా ఏం అస్సలు అయితే పాడవ్వదు. ఫ్రెండ్స్, మరి నేను చూపించిన ఈ వస్తువులన్నీ మీకు కనుక నచ్చాయి అనుకోండి, మరి మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఎంతో కొంత యూస్ అయితే అవుతుంది. మరి నేను చూపించిన ప్రతి ఒక్క వస్తువు లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఒకవేళ నేను చూపించిన వస్తువు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది అనుకోండి, దానికి సంబంధించిన సేమ్ ప్రోడక్ట్ అనేది ఆ లింక్ అనేది అయితే మీకు ఇస్తాను. మీకు కావాలనుకుంటే మీరు షాపింగ్ చేసుకోవచ్చు. మరి ఈరోజు నేను చూపించిన వస్తువులు మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీకు నచ్చాయి, యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, మరి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మర్చిపోకుండా అయితే షేర్ చేయండి. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. చాలా ట్రెండింగ్ అవుతున్న వస్తువులు ఎప్పటికప్పుడు నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.